స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథ్ కెమ్ మేడ్ ఈజీ. మన ఛానల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి సంబంధించి కొత్త సిలబస్కి అనుగుణంగా ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా మారింది కాబట్టి దానికి సంబంధించి కెమిస్ట్రీలో కొన్ని వీడియోస్ అయితే ఇంపార్టెంట్ వీడియోస్ అయితే మీ ముందుకు వస్తున్నాయి. దాంట్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి కెమిస్ట్రీలో లాస్ట్ ఇయర్ 60 మార్క్స్ ఎగ్జామ్ పేపర్ ఉండేది, ఇప్పుడు 85 మార్క్స్కి అయితే మార్చారు. కాబట్టి దానికి సంబంధించి ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్స్ అయితే కనుక ఈ వీడియోస్లో మనం చూద్దాం. ఈరోజు మన వీడియోలో బోర్స్ అటామిక్ మోడల్ అండ్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ అనేటువంటి క్వశ్చన్ మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మన వీడియోస్ చాలా ఇంటర్మీడియట్ వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి కాబట్టి సో మీకు తెలిసినటువంటి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అందరికీ కూడా మన వీడియోస్ షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఉపయోగపడుతున్నాయి అనుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అయితే ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. బోర్స్ అటామిక్ మోడల్ అండ్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్. బోర్స్ అటామిక్ మోడల్ అండ్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ అనేటువంటి టాపిక్లో 8 మార్క్స్ క్వశ్చన్ పబ్లిక్ ఎగ్జామ్కి ఇస్తారు ఇది. సో బోర్స్ అటామిక్ మోడల్ అండ్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ అనేటువంటి టాపిక్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో దానికి సంబంధించి బోర్స్ అటామిక్ మోడల్లో 4 పాయింట్స్ అయితే కనుక మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ పాయింట్, ఇన్ ఎన్ ఆటమ్ ఎలక్ట్రాన్ రివాల్వ్స్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ స్పెసిఫైడ్ సర్క్యులర్ పాత్ కాల్డ్ యాజ్ ఆర్బిట్స్ అండ్ ఆసమ్. సో అంటే ఈ ఆటమ్ లోపల న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ సర్క్యులర్ గా తిరుగుతుంటాయి. ఆ సర్క్యులర్ గా తిరుగుతుండేటువంటి ఆ సర్క్యులర్ పాత్ ని ఆర్బిట్స్ అని పిలుస్తాం. సెకండ్ పాయింట్ చూసినట్లయితే, ఇన్ అన్ ఆటమ్ ఇన్ an orbit the energy of an electron is always constant called as stationary orbits. These are represented by K, L, M and so on and awesome. డయాగ్రామ్ కూడా రిప్రజెంటేషన్ చూపించాం అక్కడ. సో మధ్యలో ప్లస్ న్యూక్లియస్ ని రిప్రజెంట్ చేస్తుంది. K shell, L shell, M shell, దాన్ని 1 2 3 అని కూడా రాసుకోవచ్చు. దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. అండ్ థర్డ్ పాయింట్ కనుక చూసినట్లయితే, న్యూక్లియస్ కి దగ్గరగా ఉన్న ఆర్బిట్ కి ఎనర్జీ లోగా ఉంటుంది, దూరంగా ఉన్న ఆర్బిట్ కి ఎనర్జీ హైగా ఉంటుంది. న్యూక్లియస్ హై ఎనర్జీ నుంచి లో ఎనర్జీ ఆర్బిట్కి వచ్చిందంటే ఎనర్జీని లాస్ అవ్వాలి. లో ఎనర్జీ నుంచి హై ఎనర్జీకి వెళ్ళాలంటే ఎనర్జీని గెయిన్ చేసుకోవాలి. అంటే ఎలక్ట్రాన్ ఖచ్చితంగా ఒక ఆర్బిట్ నుంచి ఇంకో ఆర్బిట్కి మారినప్పుడు ఎనర్జీ అనేది గెయిన్ అవ్వడం కానీ లాస్ అవ్వడం కానీ జరుగుతుంది. ఈ గెయిన్ అవ్వడం కానీ లాస్ అవ్వడం కానీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రేడియేషన్ జరుగుతుందని రాస్తాం. థర్డ్ పాయింట్ చూడండి, వెన్ an electron jumps from one orbit to another orbit, it loss or gain energy in the form of radiation అని రాస్తాము. డెల్టా E is equal to E2 minus E1 is equal to H mu అని రాస్తాం. ఫోర్త్ పాయింట్ చూస్తే, సర్క్యులర్ పాత్ లో న్యూక్లియస్ చుట్టూ తిరిగే ఎలక్ట్రాన్ కి యాంగులర్ మొమెంటం ఉంటుంది. సో మొమెంటం అంటే మాస్ ఇంటూ వెలాసిటీ. ఇక్కడ కొంత యాంగిల్ చేస్తూ రొటేట్ అవుతుంటుంది కాబట్టి దీన్ని యాంగులర్ మొమెంటం MVR అంటాం. ద యాంగులర్ మొమెంటం ఆఫ్ an ఎలక్ట్రాన్ ఈజ్ క్వాంటైజ్డ్ అని చెప్తాము. దాన్నే మనం ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ h/2π అని కూడా రాస్తాం. అంటే ద యాంగులర్ మొమెంటం ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ క్వాంటైజ్డ్ అని రాస్తాం మనం ఇక్కడ. MVR ఈక్వల్ టు NH/2π. M అంటే మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్, V అంటే వెలాసిటీ ఆఫ్ ద ఎలక్ట్రాన్, R అంటే రేడియస్ ఆఫ్ ద ఆర్బిట్, N అంటే ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్, H అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్, I అంటే 22/7. ఓకేనా. నెక్స్ట్ లిమిటేషన్స్ చూస్తే యాక్చువల్గా 4 లిమిటేషన్స్ ఉంటాయి, ఇక్కడ 2 లిమిటేషన్స్ మాత్రమే రాసాం. ఇట్ షుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ MVR ఈక్వల్ NH/2π. పై పాయింట్ లోనే ఉన్నది, మెయిన్ పాయింట్ లో ఉన్నదాన్ని లిమిటేషన్ లో రాసాం. MVR ఈక్వల్ NH/2π ఎందుకు అవుతుందో బోర్స్ అటామిక్ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేయలేదని రాసాము. సెకండ్ పాయింట్, ఇట్ షుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ కెమికల్ బాండింగ్. కెమికల్ బాండింగ్ ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదని రాసాము. ఇంకా స్టార్క్ ఎఫెక్ట్ ని, జీవన్ ఎఫెక్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేయలేదనే పాయింట్ ఉంటుంది. హైడ్రోజన్ యాటమ్ మాత్రమే అప్లికబుల్ అవుతుంది, మోనో అటామిక్ ఎలక్ట్రానిక్ యాటమ్ మాత్రమే బోర్స్ అటామిక్ మోడల్ అప్లికబుల్ అవుతుందనే పాయింట్స్ కూడా ఉంటాయి. నేను యాక్చువల్గా ఎగ్జామినేషన్ పర్పస్ లో సింపుల్ గా మార్క్స్ తెచ్చుకునే విధానంగా మాత్రమే ఇది రాయడం జరిగింది. సో దానికి సంబంధించి 4 మెయిన్ పాయింట్స్, 2 లిమిటేషన్స్. అర్థమైంది కదా. ఫస్ట్ పాయింట్ ఏం చెప్తాం, ఎలక్ట్రాన్ రివాల్వ్స్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ స్పెసిఫైడ్ సర్క్యులర్ పాత్ కాల్డ్ యాజ్ ఆర్బిట్స్ అని చెప్తాం. The energy of electron in an orbit is always constant called as stationary orbits అని చెప్పాం. వాటిని KLM తో రిప్రజెంట్ చేస్తారని చెప్పాం. థర్డ్ పాయింట్ లో, when electron jump from one orbit to another orbit, ఎలక్ట్రాన్ ఒక ఆర్బిట్ నుంచి ఇంకో ఆర్బిట్ కి జంప్ చేస్తే కనుక ఇట్ లాస్ ఆర్ గెయిన్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రేడియేషన్ అని చెప్తాం. డెల్టా E ఈజ్ ఈక్వల్ టు H mu అని రాసాము. అలాగే యాంగులర్ మొమెంటం ఆఫ్ ఎలక్ట్రాన్ క్వాంటైజ్డ్ అని రాసాం. MVR ఈక్వల్ NH/2π అని రాసాం. లిమిటేషన్స్ చూసినట్లయితే, ఇట్ షుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ MVR ఈక్వల్ NH/2π. అలాగే ఇట్ షుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ కెమికల్ బాండింగ్ అని రాయడం జరిగింది. దీనికి ఈ డైరెక్ట్గా ఇదే క్వశ్చన్ 8 మార్క్స్లు ఇచ్చే అవకాశం ఉంది. లేదు అంటే ఈ క్వశ్చన్ కి కాంబినేషన్ గా హైడ్రోజన్ స్పెక్ట్రమ్ అనే క్వశ్చన్
కూడా అడిగే అవకాశం ఉంది. సో ఇప్పుడు హైడ్రోజన్ స్పెక్ట్రమ్ అనేటువంటి టాపిక్ ఇప్పుడు మనం చూద్దాం. స్క్రీన్ మీద చూసినట్లయితే మీకు హైడ్రోజన్ స్పెక్ట్రమ్ కనిపిస్తుంది. సో when hydrogen gas is subjected to silent electric discharge, హైడ్రోజన్ గ్యాస్ లోంచి సైలెంట్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ పాస్ చేసుకుంటూ ఉంటే కనుక ఇట్ గివ్స్ హైడ్రోజన్ ఎగ్జైటెడ్ హైడ్రోజన్ ఆటమ్స్. హైడ్రోజన్ ఆటమ్ లో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది, అది ఫస్ట్ లెవెల్లో ఉండాల్సిన ఎలక్ట్రాన్ కాస్త ఎనర్జీని తీసుకుని హై లెవెల్స్ కి వెళ్తుంది. సో దాన్ని మనం ఎగ్జైటెడ్ స్టేట్ అంటాం. సో in excited hydrogen atom, the excited electron returns to ground state to form 5 series called as Lyman series, Balmer series, Fashion series, Brackett series, Fund series అని చెప్తాం. అక్కడ డయాగ్రామ్ లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, అక్కడ అడ్డంగా గీతలు కనిపిస్తున్నాయి మనకి, వాటిని ఎనర్జీ లెవెల్స్ అంటాము. సో ఏ లెవెల్లోంచి అయినా ఫస్ట్ లెవెల్కి ఎరో మార్క్ వేస్తే దాన్ని లైమన్ సిరీస్ అన్నాము. ఏ లెవెల్లోంచి అయినా సెకండ్ లెవెల్లోకి ఎరో మార్క్ వేస్తే దాన్ని బామర్ సిరీస్ అన్నాము. ఏ లెవెల్లోంచి అయినా థర్డ్ లెవెల్లోకి ఎరో మార్క్ వేస్తే కనుక దాన్ని ఫ్యాషన్ సిరీస్ అన్నాము. ఏ లెవెల్లోంచి అయినా కానీ ఎలక్ట్రాన్ ఫోర్త్ లెవెల్లోకి వస్తే కనుక దాన్ని బ్రాకెట్ సిరీస్ అన్నాము. 5 లెవెల్ నుంచి 5th లెవెల్లోకి వస్తే దాన్ని ఫండ్ సిరీస్ అనడం జరిగింది. సో అలా డయాగ్రామ్ రిప్రజెంటేషన్ అయిన తర్వాత సో మ్యాటర్ కింద కూడా రాసుకోవచ్చు. నేను టేబులర్ ఫామ్ కింద అయితే మీకు చూపించడం జరిగింది. అక్కడ సీరియల్ నెంబర్ 1 2 3 4 5 రాసుకున్న తర్వాత లైమన్ సిరీస్ పేర్లు రాసాము. అక్కడ లైమన్ సిరీస్, బామర్, ఫ్యాషన్, బ్రాకెట్, ఫండ్ అని రాసాము. ఫ్రమ్ 2 అని రాసాము. లైమన్ సిరీస్ లో అయితే కనుక 2 3 అండ్ స్వాన్ స్టేట్స్ లోంచి 2 దగ్గర ఏమో ఫస్ట్ లెవెల్లోకి వస్తుందని రాసాము. బామర్ సిరీస్ ఏమో మనకి 3 4 5 అండ్ స్వాన్ నుంచి సెకండ్ స్టేట్కి వస్తుందని రాసాము. ఫ్యాషన్ సిరీస్ వచ్చేటప్పటికి మనకి 4 5 అండ్ స్వాన్ నుంచి థర్డ్ లెవెల్లోకి వస్తుందని రాసాము. బ్రాకెట్ సిరీస్ వచ్చేటప్పటికి 5 6 అండ్ స్వాన్ నుంచి 4th లెవెల్లోకి వచ్చిందని రాసాము. ఫండ్ సిరీస్ వచ్చేటప్పటికి 6 7 అండ్ స్వాన్ నుంచి 5th లెవెల్లోకి వచ్చినట్టు రాసాము. లైమన్ సిరీస్ని ఎక్కడ అబ్జర్వ్ చేసామంటే కనుక మనకి విజిబుల్ యూవీ రీజియన్ లో అబ్జర్వ్ చేసాము. బామర్ సిరీస్ ని విజిబుల్ రీజియన్ లో అబ్జర్వ్ చేస్తాము. అలాగే ఫ్యాషన్ సిరీస్ ని నియర్ ఐఆర్ రీజియన్ లో అబ్జర్వ్ చేస్తాము. అలాగే బ్రాకెట్ సిరీస్ ని మిడిల్ ఐఆర్ రీజియన్ లో అబ్జర్వ్ చేస్తాము. ఫండ్ సిరీస్ ని ఫార్ ఐఆర్ రీజియన్ లో అబ్జర్వ్ చేస్తాము. ఇలా రాసినట్లయితే మీకు ఖచ్చితంగా 8 out of 8 మార్క్స్ పడడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఎస్పెషల్లీ జనరల్ మనకి డల్లర్ స్టూడెంట్స్ కోసం, మనకి స్లో లెర్నర్స్ కోసం ఈ వీడియోస్ ఎంతగానో ఉపయోగపడతాయి. కాబట్టి మీకు తెలిసినటువంటి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అందరికీ మన వీడియోస్ షేర్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.